నమస్కారం, న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా సాధికారితే ప్రభుత్వ ధ్యేయం, స్త్రీ సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు. డ్వాక్రా మహిళల ముఖాముఖి కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పార్థసారథి వెల్లడి. భక్తుల భద్రత వ్యక్తిగత బాధ్యతగా తీసుకోండి, అహంతో కాకుండా అణకువగా వ్యవహరించండి. భద్రతా సిబ్బంది శిక్షణ తరగతుల్లో టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం సూచన. టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంక్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం. తిరుమల, తిరుపతిలో 2 కేంద్రాలు, 25 బూతులు ఏర్పాటు. ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నాయుడు వెల్లడి. బాధ్యతలు స్వీకరించిన నూతన పాలకవర్గం చైర్మన్ గా కొనసాగనున్న పులుగోరు మురళీకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా పొన్నాల చంద్ర. తిరుపతి సహకార బ్యాంకు ఎన్నికల నిర్వహణపై దుమ్మెత్తిపోసిన విపక్షాలు. డైరెక్టర్ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. మధు అక్రమాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న వామపక్షాలు. వార్తల్లోని వివరాలు. మలేషియాకు చెందిన ఓ భక్తుడు శ్రీవారికి కానుకగా 1,06,00,000 రూపాయలను విరాళంగా అందించి స్వామివారిపై తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. మలేషియాకు చెందిన ఓ భక్తుడు తన తాత కళ్యాణ సుందరం 98వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారికి కానుకగా 1,06,00,000 రూపాయలను డీడీ రూపంలో టీటీడీ అధికారులకు అందించాడు. ఈ సందర్భంగా టీటీడీ అధికారి మాట్లాడుతూ స్వామివారికి డొనేషన్ల రూపంలో సోమవారం ఒక్కరోజే 1,06,00,000 రూపాయలు వచ్చిందని చెప్పారు. మలేషియాకు చెందిన ఓ భక్తుడు తన తాత పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి ఈ మొత్తాన్ని కానుకగా సమర్పించారని తెలిపారు. ఇందులో ప్రాణదానం ట్రస్టుకు 1 కోటి రూపాయలు, గో సంరక్షణశాల ట్రస్టుకు 1,00,000 రూపాయలు, మిథ్యాన్నదానం ట్రస్టుకు 5,00,000 రూపాయలు కేటాయించామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాతల విభాగానికి ఈరోజు వికే కళ్యాణ సుందరం అండ్ ఫ్యామిలీ మలేషియా వారు 1,06,00,000 రూపాయలు వివిధ స్కీముల కింద డొనేషన్ చేయడం జరిగింది. ఇందులో 1 కోటి రూపాయలని ప్రాణదానం ట్రస్ట్ కింద, తర్వాత 5,00,000 రూపాయలని అన్నదానం ట్రస్ట్ కింద, 1,00,000 రూపాయలని గో సంరక్షణ శాలకి వాళ్ళు డొనేట్ చేయమని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. ఆ విధంగానే డిపాజిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు 35 మంది గ్రూప్గా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు కనుక వారికి దర్శనం, అకామిడేషన్ వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు జిల్లా జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్, డిఆర్ఓ ఒంగోలు శేషయ్యలకు వినతి పత్రాలు సమర్పించారు. ఇంటి పట్టాలు, తాగునీరు, పెన్షన్, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందడం లేదని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. 2వ విడత నిర్వహించే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజు ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 5 నెలల వయసు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. బస్టాండు, రైల్వే స్టేషన్, పర్యాటక కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇటుక బట్టీలు, క్వారీలు, వ్యవసాయ పొలాల్లో పనిచేసే వలస ప్రజల వద్దకు వెళ్లి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దశరథ రామయ్య, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని టి సురేఖ, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిపాజిటర్లకు అధిక వడ్డీ చెల్లిస్తామంటూ కోట్లాది రూపాయలను సేకరించిన స్నేహ ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సోమవారం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో బాధితులు స్నేహ ఫైనాన్స్పై కేసు పెట్టారు. తమకు న్యాయం చేసి తమ సొమ్మును తిరిగి ఇప్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తిరుపతి వివి మహల్ రోడ్లోని స్నేహ ఫైనాన్స్ ప్రైవేట్ కంపెనీ అధిక వడ్డీలను చెల్లిస్తామని డిపాజిటర్ల నుండి సుమారు 10 కోట్ల రూపాయలను సేకరించి బోర్డు తిప్పేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజల నుండి డిపాజిట్లను సేకరించి ఆ తర్వాత బోర్డు తిప్పేసి నిర్వాహకులు పరారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారా జరపడంతో ప్రజలు ఫైనాన్స్ కంపెనీపై నమ్మకం పెంచుకుని డిపాజిట్లు చేశామన్నారు. ఒంగోలు, తిరుపతి, కర్నూలు, గుంటూరు, అనంతపురం, రాయచోటి, విజయవాడ ప్రాంతాలకు చెందిన వారు డిపాజిట్లు చేశారని పేర్కొన్నారు.
అధిక వడ్డీ ఆశే తమ కొంప ముంచిందని, తమకు సొమ్ము ఇప్పించాలని, న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుల్లో ఆదం సాహెబ్, లోక్నాథ్ రెడ్డి, బాబు తదితరులు ఉన్నారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతోందని తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్ తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని నగరానికి పొంచి ఉన్న నీటి సమస్య నుండి బయటపడడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని జిల్లా ప్రత్యేక అధికారి ఛాంబర్లో తిరుపతి పార్లమెంటు సభ్యులు చింతామోహన్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని వార్డుల వారీగా ఏ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉంది, బోరు బావులు ఎన్ని ఉన్నాయి, తెలుగుగంగ నీటిని ఏ వేళల్లో అందిస్తున్నారు, నగర ప్రజలకు ఎంత నీరు కావాల్సి ఉంటుందన్న పలు విషయాలను ఎంపీ మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారుల సమాధానాలను విన్న ఎంపీ నిధుల గురించి భయపడవద్దని, ప్రతి వార్డును సందర్శించి నీటి కొరత లేకుండా చూడాలని వారిని ఆదేశించారు. పేదల సమస్యలను పరిష్కరిస్తే అంతకంటే భాగ్యం మరొకటి ఉండదని హితబోధ చేశారు. తమ విధులను సక్రమంగా నిర్వహించి నగరపాలక సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశం అనంతరం ఎంపీ చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ రానున్నది వేసవి కాలమని, నగర ప్రజలకు నీటిని సమృద్ధిగా అందించేందుకు ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు తీసుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మాజీ కౌన్సిలర్లు టీకే బ్రహ్మానందం, మునిశేఖర్, కుడితి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ అధికారులు ఈశ్వరయ్య, ఆనందరావు, శ్రీధర్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు శ్రీదేవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంచినీళ్ళు చాలా ముఖ్యం. ఈ మంచినీళ్ళు అనేది ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది. మన ఏరియాలో కొంత ఇబ్బందులు ఉన్నాయని తెలిసింది. దీన్ని సమ్మర్లో పోయి అప్పుడు వాళ్ళ అధికారులు ఇబ్బంది పెట్టేదానికంటే ఇప్పటి నుంచి మంత్లీ ఒక్కసారి, నెలకు ఒకసారి అధికారులు అందరితో కూర్చొని వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోవాలనేది ఆలోచన. మరి నిధులు కొరత లేదా, మంచినీటికి ఎప్పుడూ కొరత లేదు, అది దానికి సమస్య లేదు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేస్తానని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన అధ్యక్షులు పులిగోరు మురళీకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ల పాలక మండలి సభ్యులు ఆ బ్యాంకు ఉపాధ్యక్షుల ఎంపికను నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా పొన్నాల చంద్ర, రామ్మూర్తి రాయలు పోటీ పడగా వీరిలో పొన్నాల చంద్రను ఉపాధ్యక్షులుగా 8 మంది డైరెక్టర్లు బలపరచడంతో ఆ ఎంపిక పూర్తయింది. అధ్యక్షులుగా పులిగోరు మురళీకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా పొన్నాల చంద్ర బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 డైరెక్టర్లు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, రామ్మూర్తి రాయల్, జల్లి సుబ్రహ్మణ్యం యాదవ్, తాళ్లపాక లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ డైరెక్టర్లు పవన్ కుమార్ రెడ్డి, ఆకుల సతీష్ కుమార్, టీడీపీ డైరెక్టర్ ముండామయ్య కూడా బాధ్యతలు చేపట్టారు. అనంతరం నూతన పాలక మండలి సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్యాంకు ఉద్యోగులు పుష్పగుచ్చాలను అందించి అభినందించారు. ఈ సందర్భంగా పులిగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉగాది తర్వాత మెంబర్లకు డివిడెంట్లు ఇప్పిస్తామని పేర్కొన్నారు. బి గ్రేడ్లో ఉన్న బ్యాంకును ఏ గ్రేడ్కు తీసుకొస్తామని, డిపాజిట్ల సొమ్ముకు అధిక వడ్డీని ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి మధు పాల్గొన్నారు. నవోదయ పాఠశాల సిబ్బంది తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మదనపల్లె నవోదయ పాఠశాల సిబ్బంది సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు రామలింగేశ్వరుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నవోదయ పాఠశాల నిర్వహణలో భాగస్వామ్యమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, అలవెన్స్లు లేవని తెలిపారు. వెంటనే తమకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సౌకర్యాలున్నాయో వాటిని వర్తింపచేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 6వ తేదీ నుండి దేశవ్యాప్తంగా నవోదయ సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ధనానికి జవాబుదారీగా ఉంటూ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతానని తిరుపతి సహకార బ్యాంకు డైరెక్టర్ పవన్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు. ఖాతాదారులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలను అందిస్తానని పేర్కొన్నారు. బంగారు నగలపై వడ్డీ రేట్లను తగ్గించి ఇంటి తనఖాపై రుణాలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క మెంబర్కి, ఖాతాదారులకి, ప్రతి ఒక్కరికి, స్నేహితులకి, అలాగే మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ప్రజలకి, మెంబర్కి అందుబాటులో ఉంటూ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేసుకుంటున్నాను. అలాగే డివిడెండ్ కూడా ఏప్రిల్ లోపల ఇచ్చేదానికి నా వంతు కృషి చేస్తానని, అలాగే ఇంటి రుణాలు కూడా పెంచేదానికి, అలాగే బంగారు నగలపై వడ్డీ కూడా తగ్గించేదానికి ప్రయత్నిస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను.
అనంతరం పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సహకార బ్యాంక్ ఎన్నికల్లో భువన్ కుమార్ రెడ్డిని గెలిపించిన ప్రతి ఒక్కరికి తాము రుణపడి ఉంటామన్నారు. తరతరాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతగా ఉంటామన్నారు. చంద్రగిరి, రేణిగుంట ప్రాంతాల్లో ఖాతాదారుల సౌలభ్యం కోసం నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేసే విధంగా పాలక మండలి కృషి చేయాలన్నారు. బ్యాంకు పురోభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలా నరసింహారెడ్డి, మెహబూబ్ బాషా, సికే రవి, వెంకటేష్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, లైంగిక వేధింపులకు పాల్పడినా సహించేది లేదని పలమనేరు ఇన్ఛార్జ్ డీఎస్పీ కేవీ రాఘవరెడ్డి హెచ్చరించారు. మదనపల్లె డీఎస్పీగా పనిచేస్తున్న కేవీ రాఘవరెడ్డి సోమవారం పలమనేరు ఇన్ఛార్జ్ డీఎస్పీగా అదనపు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కేవీ రాఘవరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, అత్యాచారాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈవ్ టీజింగ్ను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సంస్కరణలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో అరాచక శక్తులను నియంత్రించేందుకు, అల్లరి మూకల ఆగడాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గస్తీ నిర్వహిస్తామన్నారు. చోరీలను నియంత్రించేందుకు నిఘాను పెంచామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పలమనేరు సీఐ బాలయ్య, గంగవరం సీఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. తిరుపతి నగరం సెట్టిపల్లె పరిసరాల్లో నివసించే పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజలు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సెట్టిపల్లె ప్రాంతంలో సుమారు 500 మంది కుటుంబాలు అద్దె ఇళ్లలో జీవిస్తున్నారని తెలిపారు. వీరు గత కొన్నేళ్లుగా అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అదే ప్రాంతంలో సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా పనిచేసిన ఎన్నికల అధికారి అక్రమాలపై ప్రైవేటు కేసులు వేస్తామని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో సిపిఎం, సిపిఐ, వామపక్ష పార్టీలు వేర్వేరుగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా సిపిఎం పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని విజయాన్ని బలవంతంగా లాక్కోవడం అధికార పార్టీకి చెల్లిందని ఎద్దేవా చేశారు. అప్రజాస్వామ్యంగా జరిగిన ఈ ఎన్నికలు యావత్ టౌన్ బ్యాంక్ ఓటర్లు మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం గెలిపే లక్ష్యమని అనుకుని ఉంటే ఎన్నికలను నిర్వహించకుండా నామినేటెడ్ పదవుల కింద ప్రకటించుకోవచ్చునని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ టౌన్ బ్యాంక్ ఎన్నికల అభ్యర్థి యశోద, పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, గంగరాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిపిఐ నాయకులు పెంచలయ్య, ఆ పార్టీ అభ్యర్థి రాధాకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టౌన్ బ్యాంకు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియ చరిత్రలో మిగిలిపోనుందని ఎద్దేవా చేశారు. పారదర్శకంగా, చిత్తశుద్ధితో ఎన్నికలను నిర్వహించాల్సిన అధికారి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను గాలి కుదిలేసి అధికార పార్టీకి తుత్తులా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, మధు లాంటి ఎన్నికల అధికారిని గతంలో గానీ భవిష్యత్తులో గానీ ఎప్పుడూ గానీ చూడలేమని ఎద్దేవా చేశారు. నిబంధనలకు పాతరేసి అక్రమంగా వ్యవహరించిన మధుపై, ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై ప్రైవేటు కేసు వేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు వెంటనే 3 ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేయాలని మాల మహానాడు మహిళా విభాగం ఆధ్వర్యంలో చిత్తూరులో భారీ ర్యాలీ, ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు భూమిని పంచుతామని చెబుతున్న మాటల్లో పొంతన లేదని ఆరోపించారు. 6వ విడత భూ పంపిణీలో కూడా ఎస్సీలకు అన్యాయం జరిగిందని, వెంటనే అర్హులైన పేదలకు సాగు భూమి పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఎన్నికల అధికారి సమక్షంలో సామగ్రిని సిబ్బందికి అప్పగించారు. మంగళవారం జరగనున్న టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్లో విధులు నిర్వహించనున్న 200 మంది సిబ్బందికి సోమవారం మధ్యాహ్నం స్థానిక ఎస్జీఎస్ హైస్కూల్లో ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నాయుడు శిక్షణ ఇచ్చి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను అప్పగించారు. ఈ సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నాయుడు సిటీ ఛానల్కు వివరించారు. తిరుమల ఎస్వి హైస్కూల్, తిరుపతిలోని ఎస్జీఎస్ హైస్కూల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని, తిరుమల, తిరుపతి 2 కేంద్రాల్లో మొత్తం 25 బూతులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పోలింగ్ జరిగే సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, నియమ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి తిరుమల పోలీస్ సిబ్బంది తిరుమలకు, తిరుపతిలో ఉండే పోలీస్ సిబ్బంది తిరుమలకు, తిరుపతికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు 2 బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు తిరుమలకు పటిష్మెంట్ బందోబస్తు పైకి పిక్కి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా పోలింగ్ పూర్తిగా ఏర్పాట్లు కంప్లీట్ చేశారు. 13 కేంద్రాల కింద ఏర్పడడం జరిగింది. 12 కేంద్రాలను తిరుమలలో ఏర్పడడం జరిగింది. మొత్తం 27 కేంద్రాలు. శ్రీనివాస మంగాపురం ఆలయం పక్కన భూముల్ని తాము ఇవ్వబోమని రైతులు చిత్తూరు జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజుకు విన్నవించారు. సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో బాధిత మహిళా రైతులు మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి ఆది నుండి తాము సహకారం అందిస్తున్నామని తెలిపారు. గత కొంతకాలంగా టీటీడీ అధికారులు రైతుల భూములు ఇవ్వాలని బలవంతం చేస్తున్నారని తెలిపారు. ఉన్న భూములు కోల్పోతే తమకు బ్రతుకు తెరువు ఉండదని తెలిపారు. ఇది వరకు కొనుగోలు చేసిన పొలాల్లో కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని, వెంటనే ఈ ప్రయత్నం విరమించుకోవాలని కలెక్టర్కు విన్నవించారు. సిపిఎంలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. పార్టీ నాయకత్వం వ్యక్తిగత పోకడలతో పార్టీ నిర్మాణ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీ కార్యవర్గ సభ్యుడు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరత్నం పార్టీ సభ్యత్వానికి, ప్రజా సంఘాల నాయకత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటరత్నంతో పాటు పిచ్చాటూరు మండలం పార్టీ కార్యదర్శి కుమార్, సిఐటియు మండల కార్యదర్శి మురుగేషన్, కేవీపీఎస్ మండల కార్యదర్శి సుందర్రాజు, అనుబంధ సంఘాల నాయకులు విజయకుమార్, సెల్వన్, సుబ్రహ్మణ్యం తదితరులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ప్రజా సంఘాల నాయకత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పార్టీలు వ్యక్తిగత పోకడలతో నిర్మాణ సూత్రాలకు విరుద్ధంగా నడుస్తూ లెనిన్ మహాశయుడు రూపొందించిన కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆరోపించారు. పార్టీలో పైనుంచి కింది వరకు బీవీ రాఘవుల మాట లేనిదే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటప్పుడు రాఘవులే ప్రత్యక్షంగా కేంద్రీకృత నాయకుడిగా వ్యవహరించవచ్చునని సూచించారు. గొప్ప సిద్ధాంతాలతో కొనసాగుతున్న సిపిఎం పార్టీ ఇప్పుడు పైరవీల స్థాయికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు మొన్న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి పోలైన ఓట్లే నిదర్శనమన్నారు. ప్రస్తుత నాయకులు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తారే తప్ప ప్రజల్లో లేరని విమర్శించారు. వారి వ్యక్తిగత పోకడలకు విసిగిపోయే రాజీనామా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం పిచ్చాటూరు మండల పార్టీ నాయకులు, సభ్యులు మాట్లాడుతూ క్రింది స్థాయి కార్యకర్తలను బానిసల్లా చూస్తున్నారని, అందుకే వారి నిరంకుశ విధానాలు, ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ తామందరం రాజీనామా చేయడానికి పూనుకున్నామని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పిచ్చాటూరు మండల కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం, కుప్పారెడ్డి, వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మిలిటరీ కమాండ్ మారికి చేసేది, ఓనర్లు బాగా పని మనుషులు పని చెప్పినట్టు విధంగా నడుచుకునేది. ఈ క్రమంలో వాళ్ళు ఇది చేసినారు. అంటే మా డివిజన్లో ఉండే నాయకులు ఈ మాదిరిగా చేసి, అంటే ఒక సందర్భంలో అయితే మా డివిజన్ కార్యదర్శి వచ్చి ఒక షాప్లో చెప్పులు తీసుకుంటే కొత్త చెప్పులు ఆయన ధరించి పాత చెప్పులు ఆడ పెట్టున్నాను, నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టి అది వచ్చి తీసుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఒక మండల కార్యదర్శికి ఈ పనులంతా చెప్పొచ్చునా, అది పార్టీ నిర్మాణానికి తగిన అనేది నా ఇది. కాబట్టి మేము మాకు ఇష్టం వాళ్ళు ఈ మరికంతా ఇది చేసిన వల్ల, సరే మా సార్ వాళ్ళు రిజైన్ చేసిన వల్ల మేము అతనితో పాటు రిజైన్. టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంకు ఎన్నికల ప్రచారంలో భాగంగా డైరెక్టర్ అభ్యర్థి శ్రీనివాసులు విస్తృతంగా ప్రచారం చేశారు. స్థానిక ఖాదీ కాలనీ, కేటీ రోడ్ పరిసర కాలనీల్లో డైరెక్టర్ అభ్యర్థి శ్రీనివాసులు, ఆయన మద్దతుదారులు విస్తృతంగా ప్రచారం చేశారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు సిటీ ఛానల్తో మాట్లాడుతూ ఉద్యోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ బ్యాంకు పురోభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఉద్యోగులు తనకు ఓటు వేసి డైరెక్టర్గా గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీటీడీ ఫారెస్ట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆదిరెడ్డి, మద్దతుదారులు పాల్గొన్నారు. భక్తుల భద్రత వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని విధులను నిర్వహించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం సూచించారు. సోమవారం తిరుపతి శ్వేతభవన్లో టీటీడీ నిఘా భద్రతా సిబ్బందికి వివిధ అంశాలపై శిక్షణా తరగతులను నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం, సివి అండ్ ఎస్ఓ అశోక్ కుమార్ హాజరై సిబ్బందికి తగిన సూచనలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులను సాధారణ మనుషులుగా భావించకుండా దేవతామూర్తుల ప్రతినిధులుగా, మహారుషులుగా భావించి సేవలను అందించాలన్నారు. అహంకారంతో కాకుండా అణుకువతో పనిచేస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని తెలిపారు. భద్రతా సిబ్బందిలో వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు, ఆధ్యాత్మిక భావాలను కలిగించేందుకు ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
4 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతుల్లో అనుభవజ్ఞులు చెప్పే సలహాలను, సూచనలను శ్రద్ధగా విని వాటిని ప్రతిరోజు ఆచరించాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతోనే మోక్షం ప్రాప్తిస్తుందని, ప్రతి ఒక్కరూ వారి విధులను బాధ్యతగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. స్వామివారికి లోపల అర్చన చేస్తున్న స్వామివారి ఎంత ముఖ్యమో అలాగే బయట ఉండి డోలు కొట్టేవాడు కూడా అంతే ముఖ్యం. బయట డోలు కొట్టకుండా లోపల ప్రసాదాలు అక్కడ నైవేద్యం జరగదు, కైంకర్యం జరగదు. మరి లోపల అర్చన చేసే బ్రాహ్మడే ఉన్నాడు కదా, బ్రాహ్మడు చాలా గొప్పవాడు, అన్ని కులాల కంటే చాలా గొప్పది అని లోపల ఉన్న బ్రాహ్మడు భావించి బయట డోలు కొట్టేవాడు కనుక నాదేముంది చాలా చిన్న ఉద్యోగం, నాదేం పని కాదు అని అనుకుని వాడు డోలు కొట్టడం మానేస్తే లోపల బ్రాహ్మడు గంటసేపు మంత్రం చదివినా నైవేద్యం పూర్తి కాదు. కాబట్టి ఇది మనం చూస్తున్న మన కళ్ళ ఎదురుకుండా జరుగుతున్న ఈ వాతావరణంలో, అంటే ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న ఈ గుడి వ్యవహారాలతో ఉన్న సంబంధమై ఉన్న పరిపాలనలో అందరిది సమానమైన బాధ్యతే. ఎవరిది ఎక్కువ కాదు, ఎవరిది తక్కువ కాదు, ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. అనంతరం టీటీడీ నిఘా భద్రతాధికారి అశోక్ కుమార్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో పనిచేయడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావించాలన్నారు. సిబ్బంది వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఎదురయ్యే ఆటంకాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. చిన్నపాటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించి సవాళ్లను ఎదుర్కొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ రామకృష్ణ, విజిఓ హనుమంతు, రిటైర్డ్ డిఎస్పీ నారాయణస్వామి, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ యుద్ధంలో ప్రజలకి సర్వీసెస్, పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ ఆఫర్ చేసే సర్వీసెస్ ఎంతో ఇంపార్టెంట్. ట్రైనింగ్ లేకుంటే ప్రజలతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో అందుకని ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఈ కోర్సెస్ కూడా నేను గత 6 నెలలు 7 నెలలుగా ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకు డే టు డే మీకేమి కావాలనే దాని మీదనే ఈ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు శ్రద్ధగా విని ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకొని, సో అటువంటి పరిస్థితుల్లో మనం సెక్యూరిటీ చేస్తున్నప్పుడు ఈ స్కిల్స్ అన్ని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇంకా వృత్తి నైపుణ్యం బాగా పెరుగుతుంది. పిలిగ్రిమ్స్కి ఇంకా మంచి సర్వీసు మనం ఇవ్వచ్చు. తిరుపతి రూరల్ అవిలాల గ్రామంలో శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించారు. తిరుపతి రూరల్ అవిలాల గ్రామంలోని మహామహిమాన్వితమైన అతి పురాతనమైన శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించి సోమవారం జీర్ణోద్ధరణ కుంభాభిషేక మహోత్సవ వేడుకలను నిర్వహించారు. మొదట గంగాదేవికి విశేష పూజలను చేశారు. ఆ తర్వాత గోపూజను నిర్వహించి యాగశాల పూజ, కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యవచనాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ శర్మ మాట్లాడుతూ మహామహిమాన్వితమైన అతి పురాతనమైన శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందన్నారు. సోమవారం నుండి 3 రోజుల పాటు జీర్ణోద్ధరణ కుంభాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్తమునందు కుంభాభిషేకాన్ని నిర్వహిస్తామని చెప్పారు. శ్రీ విఘ్నరాజు, వీరభద్ర, దక్షిణమూర్తి, శనేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ, గోప్రశిఖర స్థాపనను శాస్త్రోక్తంగా వేద పండితులచే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మునికృష్ణారెడ్డి, సాంబశివరావు, లోకనాథరెడ్డి, మునికృష్ణ పిల్లై, రామూర్తి యాదవ్, సుబ్బులశెట్టి, సరోజమ్మ, భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ మా చాలా పురాతనమైన కాలం గల ఈ గుంట ఒకటి ఉన్నది. ఇది ఎప్పటికీ ఎండిపోదు. ఇది తథ్యం. వాన వచ్చినా ఎంత ఎండ వచ్చినా కానీ ఎండిపోకుండా ఉంటుంది. ఇక్కడ తేనెటి గుంట అని అంటా ఉన్నారు ఒకప్పట్లో దీన్ని. ఇప్పుడు మహాకుంభాభిషేకం చేసి అతి పురాతనమైన ఈ శివాలయాన్ని పునర్జీవనంగా చేసి పురాతనమైన ఈ శివలింగాన్ని మళ్ళా కుంభాభిషేకం చేస్తున్నాము. అందరూ వచ్చి ప్రార్థించుకొని మీ కోరికలను తీర్చవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యమంత్రి చేతిలో ప్రజాస్వామ్యం చెరపవేయడం జరిగిందని, ఎవరి దయాదాక్షిణ్యాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు పదవులు పుచ్చుకోరని ఆ పార్టీ కేంద్రపాలక సభ్యులు, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి సహకార బ్యాంక్ ఎన్నికల నిర్వహణ తీరు, ఎన్నికల అధికారి అప్రజాస్వామ్య వైఖరిపై వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందిన అభ్యర్థులతో కలిసి కరుణాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సోమవారం తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ టౌన్ బ్యాంక్ ఖాతాదారులు, ఓటర్లను వంచించి ప్రజాస్వామ్యాన్ని చెరిపేశారని ఆరోపించారు. కేవలం అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసి తన పదవిని కాపాడుకోవడానికే తిరుపతి సహకార బ్యాంక్ ఎన్నికల్లో దౌర్భాగ్యంగా వ్యవహరించారని విమర్శించారు. కనీసం 1200 ఓట్లు కూడా పోల్ కాని కాంగ్రెస్ అభ్యర్థులు అఖండ విజయం సాధించారంటూ ప్రకటించుకోవటం సిగ్గుచేటన్నారు.
బ్యాంకుకు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన 12 మంది అభ్యర్థులను ప్రజలే గెలిపిస్తే అధికార పార్టీ చూసి ఓర్వలేక అక్రమంగా ఫలితాలను వెల్లడించుకుందని దుయ్యబట్టారు. 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారని ప్రకటిస్తే అబాసు పాలు అవుతారనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీలో 3 అభ్యర్థులను విజేతలుగా ప్రకటించారని ఆరోపించారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో తమ అభ్యర్థులు పదవులను పుచ్చుకోరని, అందుకే తమ 3 డైరెక్టర్లు పదవులను తృణప్రాయంగా తీసుకుని రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి చేత ప్రజాస్వామ్యం చెరచబడ్డది, హత్య గావింపబడ్డది. వాడ తిరుగుతాం ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తీరును నడి బజారులో నిలదీస్తాం, ఎండగడతాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఉరితీస్తారు అని హెచ్చరిస్తున్నా. తృణప్రాయంగా మా పార్టీ నాయకులైనటువంటి మీరు ప్రకటించినటువంటి ధీరోదాత్తంగా గెలిచినటువంటి మా 12 మందిలో 3 తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు అనే విషయాన్ని సగర్వంగా తెలియజేస్తున్నాం. అనంతరం చైర్మన్ అభ్యర్థి పులిగోరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల అధికారి నియంతలా వ్యవహరిస్తూ అధికార పార్టీకి ఏజెంట్లా పనిచేశారని ఆరోపించారు. ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా వ్యవహరించిన మధుపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డీసీసీ చైర్మన్ అమ్మాశ రాజశేఖర్ రెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రవర్తించిన శైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ అధికారంతో అమ్మాశ రాజశేఖర్ రెడ్డి లెక్కింపు కేంద్రంలోకి చొరబడి ఎన్నికల అధికారికి వత్తాసు పలికారని నిలదీశారు. అధికార పార్టీ అక్రమాలు పెచ్చుమీరాయని, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ భూస్థాపితం కాక తప్పదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశాల్లో టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ముద్రనారాయణ, తొండమనాటి వెంకటేశ్వరరెడ్డి, ఇతర అభ్యర్థులు ద్వారకానాథ్, కొమ్ము చెంచయ్య, మౌలా, ఆమోస్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక ప్రతిపక్షం అనేది లేకుండా కాంగ్రెస్ తప్ప టీడీపీ, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఇండిపెండెంట్ అందరూ కలిపి ముక్త కట్టంగా ఎన్నికలు మీరు కౌంటింగ్ చేయాల్సిన పర్లేదని నిలుపల్చడం జరిగింది. ఒకే ఒక వ్యక్తి వచ్చాడు, వీరుడుల్లా సూర్యుడుల్లా, అతనికి రైట్ చేయలేదు. ఒక టీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి అమ్మాశ రాజశేఖర రెడ్డి, ఆయన ఒక హీరోలా అక్కడికి వచ్చి నైట్ పూట తాగేసి వచ్చి ఎన్నికల అధికారి సీట్లో కూర్చొని అతను ఆదేశిస్తాడు. అది ఎంత ఏం లేదు, ఏం జరగదు, ఏం లేదని. అసలు నీవెవరయ్యా నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడేదానికని మేము ఆయన కూడా పంపించేయడం జరిగింది. ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబుకు పితృవియోగం కలిగింది. దీంతో విద్యానికేతన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్లో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తండ్రి 95 సంవత్సరముల వయసు గల మంచు నారాయణస్వామి నాయుడు తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనతో విద్యానికేతన్ ప్రాంగణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అమితంగా ప్రేమించే నాన్న దూరం కావడంతో మోహన్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు. చివరి వరకు గురువుగా విశిష్ట సేవలందించిన తండ్రి మృతి చెందడంతో ఆయన స్మృతులను నెమరవేసుకుంటూ మోహన్ బాబు కన్నీటి పర్యాంతమయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయుడి నుండి మారిన తన ప్రస్థానం కళాకారుడిగా స్థిరపడేలా చేసిన తండ్రి తోడ్పాటును స్మరించుకున్నారు. తండ్రి మరణ వార్తను జీర్ణించుకోలేక దుఃఖసాగరంలో మునిగిపోయారు. మంచు నారాయణస్వామి పార్థివ దేహాన్ని సందర్శించేందుకు ప్రముఖులు విచ్చేశారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సాయంత్రం కళాశాల సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థసారథి అన్నారు. సోమవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలోని వైఎస్ఆర్ సమావేశ మందిరంలో డ్వాక్రా మహిళా సమాఖ్యల ముఖాముఖి కార్యక్రమం జరిగింది. తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ చింతామోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఎంపీ రవి, జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అమ్మాశ రాజశేఖర్ రెడ్డి, తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకట్రమణ, మున్సిపల్ కమిషనర్ మురళి, మహిళా సమాఖ్యల అధికారిని రెడ్డి కుమారి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పార్థసారథి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి కృషి చేస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రత్యేక బడ్జెట్ను కూడా కేటాయిస్తోందని చెప్పారు. వడ్డీ లేని రుణాలను ఇస్తూ మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఆ సమస్యని పరిష్కరించడం కోసం వివిధ శాఖల అధికారులతో మాట్లాడటం కూడా నేను గమనించడం జరిగింది. ఈ విధంగా మేమందరం కూడా వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే గ్రామాల్లో ఏదైతే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉందో మహిళలకి సాధికారిత కల్పించి వారి కుటుంబాలకి సామాజిక గౌరవం కల్పించి తద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఏదైతే ఆలోచన ఉందో అదే ఆలోచన సరిలో
మన పార్లమెంట్ సభ్యులు గారు ఇంకా ఎక్కువగా లోతుగా వెళ్ళి మహిళలతో సంభాషించి వారి సమస్యల్ని, వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యేకంగా శ్రద్ధగా తెలుసుకుని వాటిని పరిష్కరించాలని ప్రయత్నం చేయడం చాలా సంతోషదాయకం అని చెప్పేసి మనం చేస్తామని. అంతకుముందు ఎంపీ చింతామోహన్ డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు నగరంలోని బెల్ట్ షాపులను తొలగించాలని, మద్యం షాపుల కారణంగా అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని, మగవారు మద్యం మత్తులో కామాంధులుగా తల్లి, చెల్లి, బిడ్డ అని చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ ఎంపీకి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అంతేకాక తాము పని కోసం బయటికి వెళ్లాలన్నా భయపడాల్సి వస్తోందని, రేషన్ బియ్యం ధర 4 రూపాయలు పెంచినా పర్వాలేదు కానీ బెల్ట్ షాపులను తొలగించి మహిళలు సభ్య సమాజంలో గౌరవప్రదంగా బ్రతికే విధంగా చూడాలని చింతామోహన్ కు విన్నవించారు. స్పందించిన ఎంపీ మహిళల సమస్యలను తప్పక పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు. స్త్రీ ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమని, అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. నగరంలోని ప్రతి మహిళకు పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలెవ్వరూ భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం కూడా ఆర్థిక సమస్యలతో కొంచెం ఇబ్బంది పడుతోందని, అయినప్పటికీ మహిళల కన్నీరు తొడవటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత 4 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఇబ్బందిని కూడా బయటకు చెప్పకుండా ప్రభుత్వం లోపల ఇబ్బంది పడుతూ అన్ని సర్దుబాట్లు చేసుకుంటూ దేశానికి తీసుకెళ్ళి, ఇది లోపల ఉన్నటువంటి విషయం. బయట మీరు ఎలాగూ ఈరోజు బయటపడుతున్నారో బయట చెప్పుకోలేకపోయినా నేను దగ్గరగా ఉంటున్నాను కాబట్టి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, పార్లమెంటరీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు. మరి ప్రతిష్ట కొరకు కూడా కొన్నిసార్లు చెప్పటం లేదు. మరి ఇంతేకాకుండా ఈ బయట దేశాల నుంచి తీసుకునే ఎరువులు కానీ, మరి చమురు అంటే ఈ పెట్రోలు, డీజిల్, ఇవన్నీ ధరలు విపరీతంగా పెరిగిపోయి. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ మురళి మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ మహిళలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు. స్త్రీలు తమ సమస్యలను నగరపాలక సంస్థ దృష్టికి తెస్తే తాము తప్పక పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు టీకే బ్రహ్మానందం, కుడితి సుబ్రహ్మణ్యం, చుక్కల దాము, నాగభూషణం, శ్రీదేవి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఇవి కాక నగరపాలక సంస్థ నుంచి మిగతా సమస్యలు ఏమైనా ఈ రోజు కాకుండా మీరు ఎప్పుడైనా కూడా స్పందించవచ్చు. ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమం ఉంటుంది. అది కాకపోయినా కూడా నగరంలోనే ఉంటారు కాబట్టి మీ సమస్యలు ఎప్పుడైనా తెలియజేయచ్చు. అయితే ముఖ్యంగా మీతో పాటు నేను కూడా కొన్ని సమస్యలు ఏకీభవిస్తున్నా. అవన్నీ కూడా తీర్చే ఏర్పాటు ప్రభుత్వానికి మనం తీసుకెళ్ళి ప్రభుత్వం నుంచి మన అవసరాలు ఏమున్నాయి, తర్వాత అత్యవసరమైన ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా మీరందరూ చెప్పారు. ఈరోజు మినిట్స్ అన్ని కూడా నోట్ చేసుకొని ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు చేసి మీకు తోడుగా ఉండాలని తెలియజేస్తూ, తిరుపతి సహకార బ్యాంకు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేశారని ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఓ ప్రకటనలో ఆరోపించారు. ఎన్నికల్లో మొత్తం 4 అభ్యర్థులు పోటీ చేయగా అందులో 2 అభ్యర్థులు గెలుపొందినా వారి గెలుపుని అడ్డుకుని అధికార పార్టీ అక్రమంగా వ్యవహరించిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందుకే ముస్లింలందరూ ఐక్యంగా ఉండి స్వార్థ రాజకీయాలను నిలువరింపజేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం సాయంత్రానికి సుమారు 33,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 17 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 8 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉచిత గదులు 7, 50 రూపాయల గదులు 81, 100 రూపాయల గదులు 18, 500 రూపాయల గదులు 7, 600 రూపాయల గదులు 3 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 50, వసంతోత్సవం టికెట్లు 231, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 296 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను మంగళవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు.
గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,864 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,630 రూపాయలు. వెండి 1 కిలో ధర 58,290 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 62 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా సాధికారితే ప్రభుత్వ ధ్యేయం. స్త్రీ సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు. డ్వాక్రా మహిళల ముఖాముఖి కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పార్థసారథి వెల్లడి. భక్తుల భద్రత వ్యక్తిగత బాధ్యతగా తీసుకోండి. అహంతో కాకుండా అణకువగా వ్యవహరించండి. భద్రతా సిబ్బంది శిక్షణ తరగతుల్లో టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం సూచన. టీటీడీ ఉద్యోగుల సహకార బ్యాంక్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం. తిరుమల, తిరుపతిలో 2 కేంద్రాలు, 25 బూతులు ఏర్పాటు. ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నాయుడు వెల్లడి. బాధ్యతలు స్వీకరించిన నూతన పాలకవర్గం చైర్మన్గా కొనసాగనున్న పులుగోరు మురళీకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్గా పొన్నాల చంద్ర. తిరుపతి సహకార బ్యాంకు ఎన్నికల నిర్వహణపై దుమ్మెత్తిపోసిన విపక్షాలు. డైరెక్టర్ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. మధు అక్రమాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న వామపక్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.